టే సాక్స్ డిసీజ్ అనేది చాలా అరుదైన డిసీజ్ అనమాట. ఇది ఎట్లా అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బ్రెయిన్లో నరాలు డ్యామేజ్ అవుతాయి. అండ్ బ్రెయిన్లో అండ్ వెన్నెముకలో ఉన్న నరాలు అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక జెనెటిక్ డిజార్డర్. అంటే జీన్స్లో చేంజెస్ రావడం వలన, మ్యుటేషన్స్ అవ్వడం వలన, ముఖ్యంగా హెక్సాజీన్ అనే జీన్లో చేంజెస్ వచ్చి దానివల్ల ఈ డిసీజ్ వస్తుంది అనమాట. ఇది ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మ్యుటేషన్స్ రావడం వల్ల, డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. హెక్సోసామినిడేస్ అనే ఎంజైమ్ అనేది మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేకపోతుంది. ఈ ఎంజైమ్ లేకపోతే ఏమవుతుందంటే ఈ ఫ్యాటీ సబ్స్టాన్సెస్ అనేవి, అంటే ఈ చిన్న చిన్న కొవ్వు పదార్థాలు అనేవి, GM2 అలాంటివి బ్రెయిన్ సెల్స్లో, నర్వ్ సెల్స్లో పెరిగిపోతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే నర్వ్ సెల్స్ అంటే నరాలకి డ్యామేజ్ వస్తుంది. దానివల్ల రోగం అనేది వస్తుందన్నమాట. ఇది ఎట్లా అంటే ఎక్కువగా చిన్న పిల్లలలో కనిపిస్తుంది. ఎట్లా అంటే 3 నుంచి 6 నెలల పిల్లలలో కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఏమవుతుందంటే పిల్లలు బాగానే హెల్తీగా ఉన్నట్టే ఉంటారు, కానీ మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఇట్లా కదలికలు వాళ్ళు కదలడం అనేది చేయలేకపోతారు అనమాట. ఇట్లా దొర్లడం కానీ చేయలేరు, కూర్చోవడము, ఇట్లా పాకుకుంటూ వెళ్ళడం, దొగ్గడము అట్లాంటివి చేయలేరు అనమాట. ఇంకా డిసీజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే పిల్లల కండరాలు అనేవి వీక్ అయిపోతాయి. మజిల్ వీక్నెస్ వస్తుంది. కొంతమందికి సీజర్స్ వస్తాయి, ఫిట్స్ వస్తాయి. కొంతమందికి కళ్ళు సరిగ్గా కనిపించవు. కొంతమంది పిల్లలకి చెవులు వినిపించవు. అట్లా పెరాలసిస్ రావచ్చు. అట్లా ఇంకా మెయిన్ సిమ్టమ్ ఏంటంటే కంట్లో రెటీనాలో ఒక రెడ్ స్పాట్ ఉంటుంది అనమాట. దాన్ని చూసి గుర్తుపడతారు డాక్టర్స్. లైక్ దాన్ని చెర్రీ రెడ్ స్పాట్ అని అంటారనమాట. ఈ టే సాక్స్ డిసీజ్ అనేది ఆటోసోమల్ రిసెసివ్ ప్యాటర్న్ వల్ల వస్తుందన్నమాట. అంటే ఏంటంటే ఈ చెడు కణాలు రెండు పేరెంట్స్, అంటే ఇద్దరు పేరెంట్స్, తల్లి నుంచి తండ్రి నుంచి ఇద్దరి నుంచి ఈ ఫాల్టీ జీన్ అనేది బిడ్డకు వస్తుందన్నమాట. ఇది చాలా రేర్ అయినప్పటికీ కొన్ని పాపులేషన్స్లో మోస్ట్ కామన్గా వస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ అంటే సమ్ జివిష్లో అక్కడ ఎక్కువ వస్తూ ఉంటుంది. ప్రజెంట్ అయితే దీనికి క్యూర్ లేదు, కానీ ట్రీట్మెంట్గా ఇట్లా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సపోర్ట్ చేసుకుంటూ వస్తారనమాట. వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తారు, అంతే.